హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ టూర్. ఫ్రెండ్స్, ప్రజెంట్ నా చేతిలో ఉంది యూఏఈ గోల్డెన్ వీసా. యాక్చువల్లీ యూఏఈలో లేదా దుబాయ్లో ఎక్కడైనా సరే 4.7 crores పెట్టి ఇల్లు కొనుక్కున్నా, బిజినెస్లో ఇన్వెస్ట్ చేసినా సరే ఇది ఇస్తూ ఉంటారు. కాకపోతే నాకు ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇచ్చారు. ఇప్పటికే చాలా టీవీస్లలో లేకపోతే న్యూస్ పేపర్స్లలో దీని గురించి వినే ఉంటారు, చూసే ఉంటారు. సో మరి ఇది నాకు ఎలా వచ్చింది అనే నేను మీతోటి షేర్ చేయడానికంటే ముందు ప్రజెంట్ నేను నా గురించి మీకు మళ్ళీ కొంచెం ఇంట్రడక్షన్ ఇస్తాను. మీలో చాలామంది నన్ను ఫాలో అయ్యే వాళ్ళకు నా గురించి తెలిసే ఉంటుంది, కాకపోతే కొన్ని విషయాలు నా గురించి తెలియవు. సో అది నేను మీతోటి షేర్ చేస్తాను. సో ఇలా షేర్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, మీలో చాలామందికి చాలా ఎక్కువ టాలెంట్ ఉంటుంది, చాలా ఎక్కువ రీసోర్సెస్ ఉంటాయి. కాకపోతే వాటిని ప్రాపర్గా యూజ్ చేయని కారణంగా ఒకటే దగ్గర స్ట్రక్ అయిపోతూ ఉంటారు. కాకపోతే ఇప్పుడు నేను నా లైఫ్లో చెప్పే స్టోరీని బేస్ చేసుకుంటే మీరు ఎంతో కొంత నేర్చుకుంటారు, లేకపోతే ఎంతో కొంత యూజ్ అవుద్ది అనే ఉద్దేశంతో అయితే నా స్టోరీ నేను మీతోటి షేర్ చేస్తున్నాను. ప్రజెంట్ ఇప్పుడు నేను వీడియో ఏ స్టూడియో నుంచి అయితే రికార్డ్ చేస్తున్నానో అక్కడ నుంచి ఒక 10-20 కిలోమీటర్ల దూరంలో ఎయిటింగ్ లైన్ కాలనీ అని చెప్పేసి నా ఊరు ఉంటుంది. అక్కడనే నేను పుట్టాను, అక్కడే ఫస్ట్ నుంచి 10th వరకు చదువుకున్నాను. సో నేను ఫస్ట్ నుంచి 10th వరకు మొత్తం తెలుగు మీడియంలోనే చదువుకున్నాను. తెలుగు మీడియంలో చదువుకున్న కారణంగానే నేను ఇంగ్లీష్ అనేది అంత ఫ్లూయెంట్గా మాట్లాడాను. అయితే ఇక్కడ ఇంగ్లీష్ మ్యాటర్ కాదు, కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి మ్యాటర్ అని చెప్పేసి నేను ఇలా లైఫ్లో ముందుకు వెళ్తూ ఉంటే నాకు అర్థమైంది. సో ఇదంతా ఒక ఎత్తు అయితే, నా గురించి మాట్లాడాలంటే నేను చాలా ఇంట్రోవర్ట్, చాలా మొహమాట వస్తుంది అన్నట్టు. ఎంత మొహమాటం అంటే, స్కూల్లో ఏదైనా గ్రూప్ ఫోటో ఇస్తారంటే బంక్ కొట్టేవాడిని. ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరుగుతూ ఉంటే ఫొటోస్లో మనం ఎక్కడ పిలుస్తారో అని చెప్పేసి ముందే వారిపోయేవాడిని. సో మొత్తానికి కెమెరాని ఫేస్ చేసేంత ధైర్యం అనేది నా దగ్గర ఉండేది కాదు. ప్లస్ ఎదుటి వాళ్ళతోటి కళ్ళలో కళ్ళు పెట్టి చూసి మాట్లాడేంత ధైర్యం ఉండేది కాదు. ప్లస్ ఎవరైనా ఏదైనా ఒక క్వశ్చన్ అడిగినా సరే దానికి ఆన్సర్ చేయగలిగేంత క్యాపబిలిటీ మన దగ్గర ఉండేది కాదు. మరి ఫస్ట్ నుంచి 10th వరకు నేను క్లాస్లో టాపర్ ఏం కాదు, ఓన్లీ 60% మార్క్ తోటి పాస్ అయ్యే యావరేజ్ స్టూడెంట్ అన్నట్టు. 10th కూడా మనకు 370 మార్క్స్ ఏమి వచ్చాయి 600కి. మరి 10th అయిపోయిన తర్వాత ఇంటర్ జాయిన్ అవ్వడానికి ముందే నేను ఒక డెసిషన్ తీసుకున్నాను. ఏంటంటే, ఇంట్లో ఫైనాన్షియల్ పొజిషన్ బాగాలేదు కాబట్టి నేను ఏదైనా జాబ్కి వెళ్ళిపోవాలి, చదవడానికి స్తోమత లేదు అని అర్థమైపోయి వెళ్ళి ఆల్రెడీ ఒక కిరాణం షాప్లో జాయిన్ అయిపోయి పనులు చేయడం స్టార్ట్ చేసేసాను. కాకపోతే మా మదరు, ఫ్యామిలీ మెంబర్స్ కొంతమంది బాగానే చదువుకుంటున్నావు కదా, మంచి మార్క్స్ వస్తూ ఉంటాయి కదా, ఇంటర్ కంటిన్యూ చేయంటే వెళ్ళి ఇంటర్లో జాయిన్ అయ్యాను. ఇంటర్లో నేను తీసుకుంది ఎంపీసీ తీసుకున్నాను. కాకపోతే నాకు మ్యాథ్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఏమి ఉండేది కాదు, నార్మల్ అన్నట్టు. సో మరి దాని కారణంగా ఇంటర్ డుంకి కొట్టాను. ప్లస్ ఇంటర్ ఎలా ఉంటుంది అంటే, స్టడీ మీద నేను ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయని కారణంగా ఫెయిల్ అయిపోయాను. ఇక దాని తర్వాత మొహమాటం కొద్దీ ఇంట్లోనే కూర్చొని ఉండేవాడిని. వాళ్ళేం అడుగుతారో వీళ్ళేం అడుగుతారో అని చెప్పేసి. సో ఇది మా మదర్ గమనించి తిట్టడం స్టార్ట్ చేసింది, బయటికి వెళ్ళు ఏదైనా పని చేసుకో అని చెప్పేసి. సో మనం అనుకుంటూ ఉంటాం పేరెంట్స్ తిడితే బాధపడుతూ ఉంటాం, కానీ తర్వాత వాళ్ళు ఎందుకు తిట్టారు అనేది కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత మనకు అర్థమవుతూ ఉంటుంది. సో మా అమ్మ అలా అనేసరికి నేను బయటికి వెళ్ళాను. ఒక ఎస్టీడీ బూత్ ఉండేది అప్పట్లో. అంటే ఇప్పుడైతే మనం డైరెక్ట్ ఫోన్ కాల్ మాట్లాడుతున్నాం, కానీ అప్పట్లో మనకి ల్యాండ్లైన్ ఫోన్స్ ఉండేవి, ఎస్టీడీ బూత్స్ నడిచేవి. సో అందులోకి వెళ్ళేసి జాయిన్ అయిపోయాను. ఎవ్రీ మంత్ 500 సాలరీ అన్నట్టు. సో దాని తర్వాత అక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ ఉంది చూసారా, కంప్యూటర్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాను. ఫ్యాకల్టీ కాదు, సో అందులో వర్క్ చేయడమే, కంప్యూటర్ చూడడం, దాన్ని క్లీన్ చేయడము, రికార్డ్స్ మెయింటైన్ చేయడము. సో ఎటువంటి పనుల కోసం కంప్యూటర్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాను. అయితే ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు నేను ఎస్టీడీలో జాయిన్ అయిన తర్వాత అక్కడ చాలామంది తమిళ్ వాళ్ళు వచ్చేవాళ్ళు, కేరళ వాళ్ళు వచ్చేవాళ్ళు, డిఫరెంట్ లాంగ్వేజ్ వాళ్ళు మాట్లాడే వాళ్ళు వచ్చేవాళ్ళు, రష్యన్స్ వచ్చేవాళ్ళు. సో వాళ్ళందరూ మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఎలా మాట్లాడుతున్నారు అనేది మనకు కొంచెం కొంచెం అర్థం అవ్వడం స్టార్ట్ అయింది. అప్పటిదాకా తమిళ్ అంటే ఏంటో తెలియదు, తమిళ్లో కొన్ని వర్డ్స్ రావడం స్టార్ట్ అయిపోయాయి. 10th వరకు ఎటువంటి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండేవి కాదు. చెప్పాను కదా, ఒక ఫోటో క్యాప్చర్ చేయించుకోవాలన్నా సరే మొహమాటం అన్నట్టు. అంత మొహమాటంలో నుంచి వేరే జనాలతోటి మాట్లాడడం అనేది నేను బయటికి వెళ్ళి జాబ్ చేసిన తర్వాతనే నాకు అర్థం అవడం స్టార్ట్ అయింది. నెక్స్ట్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ కంప్యూటర్స్ గురించి నేర్చుకోవడం స్టార్ట్ చేసేసాను. అంటే డబ్బులు పెట్టి నేర్చుకునేంత స్తోమత లేకుండే, కానీ అందులో వర్క్ చేసిన కారణంగా స్టూడెంట్స్ చూసేవాడిని కాబట్టి ఇక వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కంప్యూటర్స్ ఖాళీ ఉంటే దాని గురించి నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. సో అక్కడనే మెల్లిమెల్లిగా ఆపర్చునిటీస్ అనేవి రావడం స్టార్ట్ అయిపోయాయి. యాక్చువల్లీ మన చుట్టూ చాలా రకాల ఆపర్చునిటీస్ ఉంటాయి, కాకపోతే కరెక్ట్ టైంకి వాటిని మనం గ్రాప్ చేసుకోగలగాలి. సో ఇప్పుడు నేను పనిచేసే ఇన్స్టిట్యూట్లో ఫ్యాకల్టీలు అందరూ మానేశారు. సో అప్పటికే నేను అక్కడ కూర్చొని ఓన్లీ ముచ్చట్లు పెట్టుకుంటూ టైంపాస్ చేయలేదు కాబట్టి, కంప్యూటర్ నేర్చుకున్నాను కాబట్టి ఆ కంప్యూటర్లో యాజ్ ఎ ఫ్యాకల్టీగా నాకు ఛాన్స్ దొరికింది అన్నట్టు. అంటే ఇక్కడ చూడండి, నేను చదివింది 10th, ఇంగ్లీష్ రాదు,
కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు, అయినా కూడా అక్కడ టైం వేస్ట్ చేసుకోకుండా ఆ నేర్చుకున్న స్కిల్ ఏదైతే ఉంటుందో, అంటే అప్పుడు నేను ఎంఎస్ ఆఫీస్ నేర్చుకున్నాను, ఆ ఎంఎస్ ఆఫీసే టీచ్ చేయడానికి నాకు అవకాశం దొరికింది. అలా కంప్యూటర్ ఇన్స్టిట్యూట్లో ఎంఎస్ ఆఫీస్ నేర్చుకున్నాను. అందులో అది ఒక్కటే నేర్పించేవాళ్ళు. ఆ తర్వాత ఆ ఇన్స్టిట్యూట్ అమ్మేశారు. నన్ను మళ్ళీ ఆల్రెడీ నాకు ఎంఎస్ ఆఫీస్ వచ్చు కాబట్టి వేరే ఇన్స్టిట్యూట్కి వెళ్ళాను. అక్కడ ఫోటోషాప్ ఇదంతా నేర్చుకున్నాను. దాని తర్వాత నాకు అనిపించింది ఏంటి అంటే మనమే ఒక కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ పెట్టుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి ఒక 2 సెకండ్ హ్యాండ్ కంప్యూటర్లు పెట్టుకుని చాలా చిన్న రూమ్లో 2 కంప్యూటర్స్ పెట్టి ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేశాను. సో నేను పెట్టిన ఇన్స్టిట్యూట్ పెద్ద గొప్పగా ఏమి ఉండేది కాదు. చిన్న కర్టెన్ పెట్టేసేసి ఏసీ ఉండేది కాదు, మురికి మురికి ఉండేది. స్టూడెంట్స్ వచ్చేవాళ్ళు చూసారా, సో వాళ్ళతోటి కమ్యూనికేషన్ అనేది నాకు బాగుండేసరికి వాళ్ళు ఇంకొక 4-5 తీసుకొచ్చేవాళ్ళు. సో అలా ఆ 2 కంప్యూటర్స్ 4 కంప్యూటర్స్ అయిపోయాయి. 4 కంప్యూటర్స్ అవ్వడం అంటే పిల్లలు పెట్టడం కాదు, నేను మళ్ళీ 2 కంప్యూటర్లు కొన్నాను. సో అలా సెకండ్ హ్యాండ్ కంప్యూటర్లు కొనుక్కున్నాను కాబట్టి మాటి మాటికి రిపేర్ వచ్చేవి. రిపేర్ వస్తూ ఉంటే వేరే వాళ్ళని మనం పిలిచి చేయించుకునేంత స్తోమత ఉండేది కాబట్టి నేనే అదొకటి ఇదొకటి గెలికేవాడిని. సో అలా దాని కారణంగా నాకు కొంచెం హార్డ్వేర్ మీద, అంటే దానిలో ఉండే ప్రాసెసర్ ఏంటిది, ర్యామ్ ఏంటి, వీటన్నిటి గురించి ఐడియా రావడం స్టార్ట్ అయిపోయింది. స్టూడెంట్స్ వస్తే ప్లేస్ సరిపోయేది కాదు. దాని తర్వాత నేను స్టార్టింగ్ ఏ ఇన్స్టిట్యూట్లో అయితే పనిచేసాను అదే ఇన్స్టిట్యూట్ అమ్మకానికి వస్తే దాన్నే కొనుక్కున్నాను. సో ఆ ఇన్స్టిట్యూషన్ కొనుక్కున్న తర్వాత చాలామంది సి లాంగ్వేజ్ నేర్చుకుంటామని చెప్పేసి వచ్చేవాళ్ళు, C++ నేర్చుకుందామని చెప్పేసి వచ్చేవాళ్ళు, జావా ఉందా, ఆటోకాడ్ ఉందా, టాలీ ఉందా, ఇవన్నీ నన్ను అడిగేవాళ్ళు. సో అప్పటికి నాకు ఆ కోర్సులు అనేవి ఏం రావు. మరి స్టూడెంట్స్ వచ్చి వెళ్ళిపోతున్నారు. సో మరి వాళ్ళకు నేర్పించాలి, మనం అర్న్ చేయాలి అని అంటే ఓన్లీ ఎంఎస్ ఆఫీస్ చెప్తే అక్కడ మనకు కుటుంబం వెళ్ళదీసే పరిస్థితి లేదు, రెంట్లు కట్టే పరిస్థితి లేదు. సో ఆ పాత ఇన్స్టిట్యూట్ కొనుక్కున్నా అని చెప్పాను చూసారా, అక్కడ 5,000 రెంట్ కట్టాలని. ఈ 5,000 తీయాలి, ఫ్యామిలీకి ఎంతో కొంత సపోర్ట్ చేయాలి అనుకుంటే మనం వేరే కోర్సులు నేర్చుకోవాలి కాబట్టి, సో ఇక్కడ నా అవసరము C++, జావా, టాలీ, ఆటోకాడ్ ఇవన్నీ నేర్చుకునే విధంగా ప్రోత్సహించింది. ఇంటర్నెట్ని యూస్ చేసి ఈ కోర్సెస్ అనేవన్నీ నేర్చుకున్నాను. ఇవన్నీ నేర్చుకోవడానికి కొంచెం కష్టమే అయింది, ఎందుకంటే మనం తెలుగు మీడియం స్టూడెంట్, ఆర్టికల్స్ అనేవన్నీ ఇంగ్లీష్లో ఉండేవి. అయినా కూడా చాలా ఎక్కువ టైం దానికి కేటాయించి వాటిని అయితే కంప్లీట్ చేశాను. సో ఇలా ఈ కోర్సులు వెతికే క్రమంలోనే నాకు ఇంటర్నెట్లో యూట్యూబ్ అనేది ఒకటి ఉంటుందని చెప్పేసి తెలిసింది. సో ఆ యూట్యూబ్లోకి వెళ్ళిన తర్వాత దీనిలో కూడా చాలామంది ఇట్లా కోర్సెస్ పెడుతున్నారు, కాకపోతే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో పెడుతున్నారు, హిందీ లాంగ్వేజ్లో పెడుతున్నారు అని చెప్పేసి అర్థమైంది. తెలుగులో వెతికితే తెలుగులో లేవు. సో అప్పుడు నాకు వచ్చిన ఐడియా ఏంటి అంటే మనమే తెలుగులో కంటెంట్ పెడితే చాలామంది చూస్తారు కదా అని చెప్పేసి ఫస్ట్ మీరు చూడొచ్చు ఎంఎస్ ఆఫీస్ స్టార్ట్ చేశాను. దానిలో ఫస్ట్ టైం వర్డ్ వీడియో పెట్టాను. సో అలా వీడియోస్ అప్లోడ్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత చాలామంది వెకరించారు ఏంటది అని చెప్పేసి. సో అలా వెకరించిన తర్వాత ఇంకా బెటర్గా చెప్తే వాళ్ళు వెకరించారు కదా అని చెప్పేసి ఇంకా బెటర్గా చెప్పడం స్టార్ట్ చేసేసాను. సో అలా అలా మెల్లిమెల్లిగా నన్ను నేను ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చాను. అయితే ఫస్ట్ 3 ఇయర్స్ 4 ఇయర్స్ పాటు యూట్యూబ్లో నేను చెప్పాను కదా కెమెరాను ఫేస్ చేసేంత ధైర్యం లేదు, ఫొటోస్ క్యాప్చర్ చేసుకునేంత ధైర్యం లేకపోయేసరికి నార్మల్గానే స్క్రీన్ రికార్డింగ్ చేసి వీడియోస్ అప్లోడ్ చేసేవాడిని. అప్పటి వరకు C++, జావా, టాలీ ఇటువంటి వాటిని జనాలు ఎక్కువ నేర్చుకునేవాళ్ళు. కాకపోతే ఎప్పటి నుంచి అయితే ఇంటర్నెట్, మొబైల్ ఫోన్కి సంబంధించిన ఫ్లోట్ అనేది ఎక్కువ అయిపోయిందో జనాలు అటువైపు షిఫ్ట్ అయిపోయారు. సో నాకు అర్థమైంది ఏంటి అంటే ఇక మనం C++, జావా చెప్తే జనాలు ఎక్కువ చూడరు అని చెప్పేసి అక్కడ ట్రెండ్ని అర్థం చేసేసుకొని నేను కూడా మొబైల్స్ వైపుకి వెళ్ళడం, మొబైల్స్ టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్పడం, ఏ మొబైల్ కొనుక్కుంటే బాగుంటుందని చెప్పడం. సో ఇటువంటి వాటి గురించి నేర్పించడం స్టార్ట్ చేశాను. సో ఇవన్నీ చేసే టైంలో చాలా రకాల ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వచ్చాయి, పర్సనల్ ప్రాబ్లమ్స్ వచ్చాయి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. సో వీటన్నిటిని తట్టుకొని కూడా ప్రతిరోజు నేను 3 వీడియోలు ఎట్టి పరిస్థితులలో అప్లోడ్ చేసేవాడిని. నాకు యాక్సిడెంట్లు అయినా, లేకపోతే నిద్ర లేకపోయినా, ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ వచ్చినా, నా ప్రాబ్లమ్స్ వచ్చినా, ఏ వచ్చినా సరే వీడియోలు మాత్రం కన్సిస్టెన్సీగా అప్లోడ్ చేసుకుంటూ వచ్చాను చూసారా. సో అదే నాకు దాని తర్వాత ప్లస్ పాయింట్ అయింది. సో అలా చూస్తూ ఉండగానే నా ఛానల్ అనేది 1 lakh సబ్స్క్రైబర్స్ రీచ్ అయిపోయింది. తెలుగులో అప్పటి వరకు ఎవరికి 1 lakh సబ్స్క్రైబర్స్ లేకుండే. 2 lakh సబ్స్క్రైబర్స్, 3 lakh సబ్స్క్రైబర్స్, 4, 5, 6, 7, 1 million. సో ఇలా చూస్తూ ఉండగానే ఛానల్ అనేది గ్రో అవడం స్టార్ట్ అయిపోయింది. 2019లో బెస్ట్ టాప్ కంటెంట్ టెక్ కంటెంట్ క్రియేటర్స్లలో యూట్యూబ్ వాళ్ళు నన్ను సెలెక్ట్ చేయడం జరిగింది. సోషల్ మీడియా సమిట్ అవార్డు వచ్చింది. ఫోర్బ్స్లో నన్ను సెలెక్ట్ చేయడం జరిగింది. సో ఇవన్నీ ఎలా వచ్చాయి అని అంటే నేను ఎక్కడా కూడా వీడియోస్ని స్టాప్ చేయకుండా సరేతి మనం సక్సెస్ అయిపోయాం కదా అని చెప్పేసి ఆ మదాన్ని తలకెక్కించుకోకుండా కన్సిస్టెన్సీగా వీడియోస్ అప్లోడ్ చేశాను, హార్డ్ వర్క్ చేశాను కాబట్టి సో ప్రజెంట్ ఈ గోల్డెన్ వీసా వరకు అయితే వచ్చాను. సో మరి ఇదంతా నేను ఎందుకు చెప్పాను అంటే మనలో చాలా మందికి అన్ని రకాల రీసోర్సెస్ ఉంటాయి. ప్లస్ చాలా మంది మోమాటస్తులు ఉంటారు. హైట్ తక్కువ ఉందనో, బ్లాక్ ఉన్నామని చెప్పేసో, లేకపోతే తెలుగు మీడియం అని చెప్పేసో, సో ఇలా ఏదో ఒక పాయింట్ దగ్గర ఆగిపోతూ ఉంటారు. సో అలా మీరు డిసప్పాయింట్ అవ్వకుండా ప్రాపర్ టైంలో ప్రాపర్ ఆపర్చునిటీస్ని గ్రాబ్ చేయడం నేర్చుకోండి, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోండి, నిరంతరం నేర్చుకుంటూనే ఉండండి, కష్టపడుతూ ఉండండి. మొత్తాన్ని నేను చెప్పాల్సుకునేది ఏంటి అంటే మనం ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టాము అని అంటే
మనకు అన్ని రిసోర్సెస్ అనేవి ఉండవు. మనమే అన్ని రిసోర్సెస్ సంపాదించుకొని సిచ్యువేషన్ తగ్గట్టు మెదులుకొని అక్కడ ఉండే ఆపర్చునిటీస్ని గ్రాప్ చేసేసుకుంటూ ముందుకెళ్ళాలి. నాకు అది లేదు ఇది లేదు అని చెప్పేసి మనం అక్కడే కూర్చున్నాం అనుకోండి, లైఫ్ అనేది ముందుకు సాగదు. జీవితంలో చాలా రకాల కష్టాలు వస్తూనే ఉంటాయి. ఇప్పుడు నా గురించి మాట్లాడినట్టయితే నాకు బ్యాక్ బోన్ మా అమ్మ. ప్రతి దాంట్లో మా అమ్మ నన్ను ఎంకరేజ్ చేసేది. లాస్ట్ 2 years బ్యాక్ క్యాన్సర్ తోటి మా మదర్ చనిపోయారు. సో ఎప్పటికీ నాకు తెలుసు మా మదర్ బ్లెస్సింగ్స్ అనేవి నాకు ఉంటాయని చెప్పేసి. ఇప్పుడు నాకు ఈ గోల్డెన్ వీసా వచ్చింది అని అంటే ఎక్కువ హ్యాపీగా మా మదరే ఫీల్ అయ్యేవారు. చాలా ఎక్కువ ప్రౌడ్గా ఫీల్ అయ్యి అందరికీ చెప్పుకునేది. సో దీంతో పాటే మన ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి. ఇప్పుడు మా వైఫ్, పిల్లలు, నాన్న, చెల్లెళ్ళు, సో వీళ్ళందరి సపోర్ట్ ఉండాలి, ఫ్రెండ్స్ సపోర్ట్ ఉండాలి. సో వీళ్ళందరూ ఉంటేనే మనం ముందుకు సాగలుగుతాము. ఫైనల్ చెప్పదలుచుకున్నది ఏంటి అంటే, నాలాంటి యావరేజ్ స్టూడెంట్, కమ్యూనికేషన్ సరిగ్గా లేని పర్సన్, ఇంగ్లీష్ రానటువంటి పర్సన్, జనాలతోటి ఎలా మాట్లాడాలో తెలియనటువంటి పర్సన్, కెమెరా అంటేనే భయపడేటువంటి నాలాంటి వ్యక్తే చిన్న ఏరియా నుంచి మొదలుపెట్టి గోల్డెన్ వీసా వరకు వచ్చాడు అని అంటే, మరి నాకున్న ఈ భయాలతో పోల్చుకున్నట్టయితే మీలో ఇంకా చాలా మందికి చాలా ఎక్కువ టాలెంట్లు ఉంటాయి. సో మరి ఇప్పుడు ఇదంతా నేను చెప్పింది ఏదో స్క్రిప్ట్ రాయకుండా డైరెక్ట్ నార్మల్గానే చెప్పుకుంటూ వెళ్ళిపోయాను. అందుకోసమే ఫ్లో అనేది అటు ఇటు వెళ్ళొచ్చు. కాకపోతే నేను చెప్పబోయిన దాని ఉద్దేశం మీకు అర్థమైందని చెప్పేసి నేను అనుకుంటాను. మరి మొత్తానికి యూఏఈ గోల్డెన్ వీసా గురించి మాట్లాడినట్టయితే వీళ్ళు ఒక 10,000 మందికి ఆపర్చునిటీ ఇస్తాం మా దేశంలో నివసించడానికి, అప్లై చేసుకోండి అని చెప్పేసి ఒక అనౌన్స్మెంట్ చేశారన్నట్టు. సో దీనిలో మీరు డాక్టర్ అయితే డాక్టర్స్ అయినా అప్లై చేసుకోవచ్చు, ఇంజనీర్స్, యాక్టర్స్ ఎవరైనా అప్లై చేయొచ్చు. కాకపోతే ఆ ఫీల్డ్లో ఎంతో కొంత సాధించి ఉన్న వాళ్ళైతే రండి, మా దేశంలో రీసోర్సెస్ వాడుకోండి, మీరు డెవలప్ అండి, మమ్మల్ని కూడా డెవలప్ చేయండి అని చెప్పేసి వాళ్ళైతే ఈ ప్రోగ్రామ్ తీసుకొని రావడం జరిగింది. సో ఇటువంటి ఆర్టికల్ ఒకటి నాకు కనిపిస్తే నేను కూడా అప్లై చేస్తే నాకైతే ఇది ఇవ్వడం జరిగింది. సో మరి ఈ గోల్డెన్ వీసా రావడానికి నా ఫ్యామిలీ మెంబర్స్, నా ఫ్రెండ్స్, నా టీమ్మేట్ వీళ్ళందరికంటే పెద్ద సపోర్ట్ ఇచ్చింది ఎవరు అని అంటే మీరు. సో ఒకవేళ కనుక మీరు నా వీడియోస్ చూడకపోయినా, మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయినా, మీరు నన్ను సపోర్ట్ చేయకపోయినా నేను ఇంత దూరం వచ్చేవాడిని కాదు, ఈ స్టేజ్లో ఉండేవాడిని కాదు. సో అందరికంటే పెద్ద థ్యాంక్ యూ ఎవరికి అంటే మీకే. సో మరి ఎప్పుడు మీరు నాకు ఇలా సపోర్ట్ చేయాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.